పేరు డయాంథస్. ఇది ఒక సీజనల్ మొక్క. ఇలానే ఈ 2 నెలలు డిసెంబర్ జనవరి నెలల్లో కాసే చాలా సీజనల్స్ ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ మొక్కలు తీసుకోవడానికి ఎంతో దూరం నుంచి వస్తారు. ఇక్కడ చాలా రకాల మొక్కలు దొరుకుతాయి. లైక్ చామంతి, పిటోనియా, డయాంథస్, జీనియా, గజేనియా, ఇలా చాలా రకాలు దొరుకుతాయి. ఇవి శీతాకాలంలో మొదలవుతాయి. అంటే మనకి నవంబర్ ఎండింగ్ నుంచి మొదలు పెడితే డిసెంబర్ జనవరి ఎండింగ్ వరకు కూడా ఉంటాయి. ఆ తర్వాత మొక్కలు అయితే బ్రతుకుంటాయి కానీ ఫ్లవరింగ్ అనేది చాలా తక్కువగా ఉంటది ఇప్పుడుతో పోలిస్తే. ఈ రోజుల్లో ఎప్పుడు మనకి ఎక్కువగా దొరికేది ఏదంటే ఒక సీజనల్ ప్లాంట్లు ఫ్లవరింగ్ తో బాగా కనపడతాయండి. మనకి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఈ మొక్కలు చూడడానికి బాగా ఆసక్తిగా వస్తారు. అన్ని మొక్కల కన్నా కూడా ఈ సీజనల్ ఎంతో ఆహ్లాదంగా చూడడానికి చాలా అందంగా కనపడతాయండి. నేను ఈ 3 నెలల్లో కూడా చాలా అలంకారంగా, చాలా అందంగా, చాలా చూడడానికి చాలా అందంగా ఉంటాయండి. మేము 3 నెలలు దాన్ని చంటి పిల్లలా చూసుకోవాలండి. చంటి పిల్ల దాన్ని అలా కాపాడుతా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం వాటరింగ్ చేసుకుంటా, ఎక్కడ పురుగు పట్టేస్తా అని చెప్పేసి ముందు కొట్టుకుంటా అలాగా దాన్ని లైన్ చేయడానికి వచ్చాక 3-4 నెలలు పడుతుందండి. మార్చి ఎన్ని దాకా ఉంటాయండి. ఈ సీజన్ డిసెంబర్ నెల నుంచి జనవరి, ఫిబ్రవరి నెలాఖరు వరకు మనకి సీజనల్ ప్లాంట్స్ ఇక్కడ చాలా ఆనందంగా, చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సస్యజనాసులో మన దగ్గర మినిమం 50 నుంచి 60 రకాల సీజనల్ ప్లాంట్స్ ఉంటాయి. అందులోని జీనియా, గజేనియా, చామంతి, బంతి, అలా ఒక 50 రకాల వరకు రకరకాలు ఉంటాయండి. అయితే ఎక్కడి నుంచో ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ నుంచి అలాగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సంక్రాంతికి వచ్చే వాళ్ళందరూ ప్రత్యేకంగా దిగి ఎక్కువ మందికి ఆకర్షించేలాగా కనబడతా ఉంటాయండి. ఇక్కడ దీని ప్రత్యేకంగా ఈ సస్యవనాసలో వర్కర్స్ కానీ చాలా మంది వీటి కోసం ఒక 3-4 నెలలు ప్రత్యేకంగా పనిచేస్తారండి.